హలో నమస్తే, నేను అశోక్. ఏపీ రాజకీయాలు మారబోతున్నాయా? తెలంగాణలో ఎంట్రీ ఇచ్చిన షర్మిల ఇక్కడ కామ్ డౌన్ అయిపోయింది. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కారణమైంది. ఇదే నేపథ్యంలో షర్మిల ఏపీ కాంగ్రెస్లోకి రాబోతున్నారు. ఏపీలో ఎంట్రీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడించబోతున్నారంటూ చాలా రోజుల నుంచి మీడియాలో ఒక హైప్ క్రియేట్ అవుతూ వస్తుంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి వ్యూహం ప్రకారమే వైఎస్ షర్మిల ఏపీకి రాబోతున్నారంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇస్తే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ప్రస్తుతం ఉన్నటువంటి త్రిముఖ పోటీ, ఇటు జనసేన, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్నటువంటి పోటీలోకి షర్మిల ఎంట్రీ ఇస్తే ఏపీ రాజకీయాల్లో ఏమన్నా మార్పు జరిగే అవకాశం ఉందా? వీటన్నిటి గురించి మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు షర్మిల గురించి మాట్లాడడానికి పొలిటికల్ ఆస్ట్రాలజర్ అండ్ అనలిస్ట్ జీవీఎల్ఎన్ చారి గారు ఉన్నారు. చారి గారితో మాట్లాడి షర్మిల పరిస్థితి, ఏపీ రాజకీయాల్లో ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలుసుకుందాం. చారి గారు నమస్తే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ పేరు మనం ఎప్పుడు వింటూనే ఉంటాం, ఆ సౌండ్ కూడా మనకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సో వీళ్ళిద్దరికంటే మధ్యలో ఉన్న ఒక కీ పిల్లరు వైఎస్ షర్మిల. వివిధ కారణాల చేత ఆమె ఏపీ నుంచి బయటకు వచ్చారు, తెలంగాణలో ఎంట్రీ ఇచ్చారు. ఏంటి మళ్ళీ ఆమె ఏపీకి వస్తారు, ఏపీకి వచ్చేస్తున్నారు, ఆల్రెడీ ఆమెకు ఒక పదవి ఖరారు అయిపోయింది అని చాలా రూమర్స్ వస్తున్నాయి. అసలు ఏంటి ఆమె పరిస్థితి ఏంటి? ఆమె జాతకరీత్యా అలాంటి లక్షణాలు ఉన్నాయా? అలాంటి అవకాశం ఉందా? వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి కంటే కూడా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఓదార్పు యాత్రతో జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే వారి తండ్రి యొక్క మరణ సమయంలో హఠాన్మరణ పొందిన వారందరినీ నడిపి కలిసేటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి మరొక రెండవ అధ్యాయమే షర్మిల యొక్క పాదయాత్ర. అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు తన అన్నకి అండగా జగన్ విసిరినటువంటి మరొక బాణం పేరుతో ఆమె సుమారు 3000 కిలోమీటర్లు ఒక సాధారణ మహిళ, అంటే గోల్డ్ స్పూన్లో తిన్నటువంటి పెరిగినటువంటి వాతావరణంలో నుంచి కరడుగట్టినటువంటి రాజకీయవేత్తగా మైండ్ గేమ్తో ఏ రాజకీయ అనుభవం లేనటువంటి ఒక సాధారణమైనటువంటి మహిళ 3000 కిలోమీటర్లు నడిచింది అని అంటే అది ఒక బహుశా భారతదేశ చరిత్రలో రాజకీయ పాదయాత్రల్లో ఒక అగ్రస్థానం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే అది శ్రీమతి షర్మిల గారు. సరే, ఆమె 74 డిసెంబర్లో ఆమె పుట్టినట్టుగా కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. రెండోది ఆమె యొక్క క్యారెక్టరైజేషన్ చూసినట్లయితే పూర్తి స్థాయిలో మకర రాశికి సంబంధించినటువంటి లక్షణాలు అమ్మాయిలు ఎక్కువ ఉన్నాయి. మకర రాశి యొక్క లక్షణం ఎలా ఉంటుందనంటే తా పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు. ఓకే, ఒకటి. రెండోది మిథున లగ్నాత్ శని. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా వారి కుటుంబ సభ్యుల నుంచి మనం తీసుకున్నటువంటి సమాచారం ప్రకారం మనం తీసుకున్నట్లయితే లగ్నంలో శని, మకరంలో చంద్రుడు, ధనస్సులో రవి, బుధ, శుక్రుల కలయిక. అంటే ఒక బలమైనటువంటి పట్టుదల కలిగినటువంటి స్వాభావిక లక్షణం ఉన్నటువంటి షర్మిల. రెండోది మకర రాశిలో చంద్రుడు ఉన్నటువంటి జాతకురాలు ఎవరు ఎలా ఉంటారంటే చంద్రుడుకి పూర్తి స్థాయిలో శని సహకరించడు. మకర రాశిలో చంద్రుడు జాతకులకి ఇవి నాకైనా ఎవరికైనా చంద్రుడు శనికి మిత్రత్వం కాదు, శత్రుత్వం కాదు. అట్లాగని చెప్పి చంద్రుడు చేసేటువంటి పనికి శని సపోర్ట్ చేయడు, శని చేసే పనికి చంద్రుడు సపోర్ట్ చేయడు అక్కడ. కాబట్టి ఇక్కడ స్థాన బలమే కానీ తన బలము కాదు. అంటే ఇక్కడ మకర రాశిలో చంద్రుడు ఉన్నటువంటి జాతకురాలికి
మానసిక అచంచలత్వం ఎక్కువగా ఉంటుంది. అందువలన ఎవరు ఏది చెప్పినా కూడా ఇది నిజమేమో అన్న ఆలోచనతోనే ముందుకెళ్తుంది తప్ప ఆ ఆలోచన ఇవ్వకుండా పూర్వాపరాలని గ్రహించేటువంటి స్వభావం వారికి లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే. రెండోది, భాతృస్థానం అంటే తన కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సత్సంబంధాలు వీరికి ఎలాంటి ఆలోచన లేకపోయినా వీరి వెనక ప్రభావం చూపేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలకు ఎప్పుడైతే ఈమె పూర్తి స్థాయిలో కట్టుబడుతుందో ఆ కట్టుబడినటువంటి కొన్ని సంఘటనలు ఈ కుటుంబ సభ్యుల మధ్య కొంత అగాధం గ్యాప్ ఏర్పరచుకుంటానికి పూర్తి స్థాయిలో వీరే స్వయంకృతాపరాధంగా చెప్పుకోవాలి. ఓకే. అటువంటి లక్షణం. ఇక పర్సనలైజ్ జీవితం మన గురించి మనం మాట్లాడకూడదు. ఆ వ్యక్తిగత రాజకీయ విషయం. రాజ్యస్థానం భాగ్యస్థానం చూసినట్లయితే ప్రభావవంతమైనటువంటి జాతకమే. అయితే ఇక్కడ ఈ జాతకురాలకి పూర్తి స్థాయిలో బుధుడు వక్రించి ఉండడం చేత తీసుకున్నటువంటి అంశం, ఇప్పుడు తెలంగాణలో పాదయాత్ర చేసిన సుమారు 100 కోట్లు 200 కోట్ల ఖర్చు పెట్టి పాదయాత్ర చేశారు. కానీ పూర్తి స్థాయిలో అవమానాలు పడ్డారు, అరెస్టులు అయ్యారు, కేసీఆర్ని గట్టిగా ఢీకొన్నారు, అట్లాగే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యానం చేశారు. అంటే ఇక్కడ లక్ష్యాన్ని చేరుకోవడంలో తడబాటు చెందేటువంటి అవకాశం ఉంది. అందువల్ల బహుశా ఇప్పుడున్నటువంటి షర్మిల గారి పార్టీ మరి కాంగ్రెస్లో విలీనం చేశారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఈమె కాంగ్రెస్ వైపు అడుగు వేయడం అనేటువంటిది మాత్రం పూర్తి స్థాయిలో స్వయం కృతాపరాధమే అవుతుంది. అంటే ఇక్కడ చంచలత్వం. పోనీ ఇదేమీ మనకు కారంచేడు సంబంధించినటువంటి ఘటనేం కాదు. మన కారంపూడిల గతంలో బ్రహ్మనాయుడు కుటుంబం, మగువ మాంచాల, బాలనాగమ్మ ఆ చరిత్ర కాదు మనది. ఇది రాజకీయ ప్రస్థానం. వికారం కంటే మమకారం గొప్పది అంటారు. వికారం కంటే మమకారం గొప్పది. ఉదాహరణకి ఎంత కాదనుకున్నా, ఎవరు ఏమనుకున్నా, చరిత్ర ఎప్పుడూ కూడా బంధాలని ఎక్కడో ఒక చోట స్పర్శ అనేటువంటిది మనిషికి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వెళుతోంది అనడానికి పూర్తి స్థాయిలో ఆమె ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. నెంబర్ 1. నిన్న మనం ఇందాక ఉదయం చూశాను, గిడుగు రుద్రరాజు గారేమో షర్మిలను కాంగ్రెస్లోకి వస్తానంటే ఆహ్వానిస్తాం అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు ఇంతకీ ఆమె ఆలోచన పరిధి ఏమిటి అని అంటే, ఇక్కడ ఎంత కాదనుకున్నా రక్త సంబంధం, అట్లాగని వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదా అంటే ఉంటుంది. తల్లి కొడుకు కమ్యూనికేషన్ ఉండదా అంటే ఉంటుంది. తమ్ముడికి అన్నకి చెల్లి కమ్యూనికేషన్ లేదంటే ఉంటుంది. ఇక్కడ రాజకీయాలను ఒక కోణంలో చూడాలి, బంధాన్ని ఒక కోణం చూడాలి. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, సుమారు ప్రస్తుతం షర్మిల గారి యొక్క జాతకానికి శని మహాదశ 2022 సెప్టెంబర్ 14వ తారీఖున ఆరంభమైంది. ఈ శని మహాదశలో శని భుక్తి అయ్యేసరికి 2025 సెప్టెంబర్ 17వ తారీఖు వరకు ఉంటుంది. అంటే ఈ పీరియడ్లో, ఈ 3 సంవత్సరాల పీరియడ్లో ఆర్థికంగా నష్టపోయిన జాతకం, శారీరకంగా మానసికంగా కష్టపడ్డ జాతకం,
ఆర్థిక పరంగా పూర్తి స్థాయిలో లేదు, మానసిక పరంగా స్థిరంగా లేరు, ఆరోగ్యపరంగా స్థిరంగా లేరు. అంటే ఇక్కడ మనం చేసేది తప్ప ఒప్ప అని ఆలోచించేటువంటి అవకాశం లేనటువంటి ఒక కబంధ హస్తాల్లో ఇరుక్కున్నటువంటి జాతకమే. సహజంగా శని మహాదశలో మానసిక కుటుంబ వైరాగ్యం వస్తుంది. అంటే తోబుట్టువులతో మాట్లాడలేకపోవడం, బంధువులతో కలవలేకపోవడం, ఒంటరితనంగా అంటే భార్య పిల్లలు భర్త అందరూ ఉన్నా కూడా ఒంటరితనంగా ఫీల్ ఏదో చేయాలంటే ఇక్కడ ఏంటంటే శని మహాదశలు ఎప్పుడు కూడాను ఒక ఆర్మీ మేజర్ మాదిరిగా కఠినంగా ఉంటారు. అంటే వాళ్ళ మైండ్లో ఏదైతే ఉంటుందో వారు దానినే పట్టుకొని ఏలాడుతుంటారు. అది తప్ప ఒప్ప అనేటువంటిది నష్టం జరిగిన తర్వాత ఆలోచించుకుంటే వెనక్కి తిరిగి చూస్తే చరిత్ర ఉండదు. సో కాబట్టి ఈమె అసలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అనేటువంటిదే చారిత్రాత్మక తప్పు. అసలు పార్టీ పెట్టడమే చారిత్రాత్మక తప్పు. ఇప్పుడు నీ సోదరుడు ఒక రాష్ట్రాల్లో అధినాయకుడిగా ఉన్నాడు. ఆయన రాజధర్మాన్ని అవలంబిస్తాడా, కుటుంబ ధర్మాన్ని అవలంబిస్తాడా అనే ఆలోచన మనకు ఉండాలి కదా. అలా అంటే ఇప్పుడు ఆమె కష్టపడింది కదా ఆయన కోసం, ఆయన అధికారం తీసుకురావడం కోసం ఆమె కష్టపడిన వ్యక్తిని మనం ఆదరించాలని అవసరం ఉంటుంది కదా. అంటే వడ్డించే వ్యక్తి మన వాడైతే ఎక్కడున్నా ఫలితాలు వస్తాయి. ఉదాహరణకి యూపీ ముఖ్యమంత్రి ఉన్నాడు ఆదిత్యనాథ్. అసెంబ్లీకి వెళ్ళేటువంటి దారిలోనే వాళ్ళ చెల్లెలు కాకా హోటల్ పెట్టుకుని ఉంది. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఆమెకు ఒక మంచి భవనం, మంచి 5 స్టార్ హోటల్ కట్టిస్తే ఆమె మెయింటైన్ చేసుకుంటుంది. ఎందుకు ఇవ్వలేదండి? అంటే తోబుట్టువుని ఆదరించడం తప్పు కాదు. ఇదే ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డిని తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు మన ముఖ్యమంత్రి అవుతాడా అని అంటే, అదే కనుక ఆయన చెల్లికో తల్లికో న్యాయం చేశాడు అనుకోండి, వీళ్ళేమంటారు? అదిగో ఆ కుటుంబ సభ్యులు దోచిపెడుతున్నాడు, నాలుకటేం తిప్పుతుంది. అది సహజ సిద్ధమైన లక్షణం. కాబట్టి ఇక్కడ నీ సోదరుడినితో నీవు ఉండాల్సిన స్థానంలో నీకు మైండ్ సెట్ చేంజ్ అవడానికి కారణం మకర రాశిలో వచ్చి నీ కుటుంబానికి దూరం చేసింది. ఓకే, అది కారణాలు ఏమైనా కావచ్చు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో 2022 సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 2025 సెప్టెంబర్ 17వ తారీఖు మధ్యకాలంలో వీరు ఏమాత్రం ఆర్థికమైన వనరులు పోగొట్టుకున్నారో ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. రాజకీయంగా ఏం సాధించారనో ప్రశ్న వేసుకోవాలి. అంటే షర్మిల పోటీ చేయనంత మాత్రాన్ని ఇక్కడ కాంగ్రెస్ గెలవకుండా ఉంటుందా? ఆలోచించేయాలి. నా వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే పొరపాటు. కాబట్టి ఇక్కడ షర్మిల జాతకం ప్రకారం పూర్తి స్థాయిలో ఒకవేళ ప్రజలను ప్రభావితం చేయగలుగుతుందేమో, కానీ తన సోదరుని మాత్రం పదవి నుంచి దించలేదు అని మనం ధైర్యంగా చెప్పచ్చు. నాకు ఇక్కడ పాయింట్ జగన్మోహన్ రెడ్డిని దించుతారా లేదా అనేది కాదు, ఆమె ఏపీకి వచ్చే అవకాశం ఉందా? 100% ఉంది. అంటే ఏపీ రాజకీయాల్లో ఆమె అరంగేట్రం ఉంటుంది, 100% అడుగు పెడుతుంది. కానీ ఆ పెట్టిన అడుగు తన జీవితాన్ని మలుపు తిప్పుతుందా, చరిత్రహీనురాలుగా మారుస్తుందా అని ఆలోచింపచేసినటువంటి ఆలోచన కలిగి ఉండాలి అని చూద్దాం. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు బై ఎలక్షన్ సమయంలో వారి సొంత బాబాయిని వివేకానంద నుంచి పరిస్థితి లేదా? మనకు చేశాడు కానీ ఓడిపోయినాడుగా. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్షణాలు, ఆ పార్టీ చేసేటువంటి ప్లాన్స్ని ఇలా తెలియనివి కాదుగా. విభజించి కుటుంబంలో వ్యక్తులను లాక్కొని వాళ్ళ మీద ప్రత్యర్థిగా దించడం అది ఒక గొప్పతనం ఏంటది? చాలామందికి చేశారు కదా సార్. ఇప్పుడు ఈమె ఒక్కటే కాదు కదా ఇక్కడ. అంటే ఇప్పుడు ఒక ఫేమ్ ఉన్నటువంటి సీఎం కూతురు
చరిత్రలో సూర్యచంద్రాది మండల పర్యంతం ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు చిరంజీవి, ఆయన ఎవరు మర్చిపోలేరు. అటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక సాహసవంతమైనటువంటి స్త్రీ, గతంలో వీరే కదా మా నాన్నగారికి చావుకు కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు కదా, వీరు మాట్లాడారు కదా. అటువంటి పార్టీనికి మళ్ళీ సపోర్ట్ చేయడం అటువంటిది ఎంతవరకు కరెక్ట్? ఇది ఈ శని మహాదశలో ఉన్నప్పుడు ప్రతి జాతకుడికి కూడా నేనే కరెక్టు, నా నిర్ణయమే కరెక్టు, నేనేమైనా చేయగలుగుతాను, దేనైనా సాధించగలుగుతాను అనే ఒక పట్టుదల, మూర్ఖత్వం, మొండిపట్టు ఈ దశలో ఉంటూ తిరిగి మరలా ఆర్థిక పునర్వైభవాన్ని పోగొట్టుకొని చివరికి మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి రాబోతుంది. ఓకే. సో కాబట్టి వెళుతుందా లేదా అని ఆమె నిర్ణయం. ఒకవేళ వెళ్ళడం తప్పు కాదు, ఆ వెళ్ళేటప్పుడు ఒక అడుగు ముందుకేసేటప్పుడు ఆలోచించాలి, నేను చేస్తున్నది కరెక్ట్ అవునా అంటే అక్కడ ఆలోచింప చేయడానికి అవకాశాలు లేవు. ఇందాక కూడా చెప్పాం కదా, వీరికి కంటితో చూసినటువంటి దానికంటే చెవితో విన్నటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఓకే. శ్రవణ నక్షత్రాధిపతులు, శ్రవణం అంటే వినికిడి. ఆ నక్షత్ర జాతకులు చంచలమైన స్వభావం కలిగి ఉంటారు. ఇప్పుడు రాత్రికి పెద్ద ఆయన పిలిచి మాట్లాడితే అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఇవన్నీ మర్చిపోతారు కదా. అంటే ఇక్కడ ఎవరున్నారు మాట్లాడేవాళ్ళు? ఏమో అందరూ డైరెక్ట్గా విభేదించి, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయంగా విమర్శలు, విశ్లేషణలు ఉంటాయి, కుటుంబ పరంగా ఉండవు కదా. ఎందుకు సార్ ఆమె డైరెక్ట్గా చెప్పారు కదా చాలా ఇంటర్వ్యూలో, ఎవరికి ఉండవు కుటుంబం అన్నాక తగాదలు, ఉన్నమాట వాస్తవం, ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, అక్కడ నాకు సెట్ అవ్వలేదు అందుకోసం నేను బయటకు వచ్చానని చెప్పేసి ఆమె డైరెక్ట్గా చెప్పింది. రాజశేఖర రెడ్డి కుటుంబం ఆ ఒక్కదానికి కాదండి, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఆ ఒక్కతే ఓన్ చేసుకోకూడదండి, అది ఉభయ రాష్ట్రాలకి ఉమ్మడి కుటుంబం ఆయన ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో కష్టం వచ్చిందనే కదా అందరూ బయటకు వచ్చి అందరిని పరామర్శించుకొచ్చారు కదా. కాబట్టి ఏంటంటే ఏదైనా సరే ఈ జాతకురాలు మొండి పట్టు ఉన్నటువంటి జాతకురాలు. ఓకే. ఎందుకంటే అన్నా చెల్లెలిద్దరిది ఒకే లగ్నం అయింది, అన్నా చెల్లెళ్ళది ఒకటే లగ్నం, ఇద్దరి మధ్య మానసికంగా టగ్ ఆఫ్ వార్. ఓకే. కాబట్టి ఈ జాతకురాలు ప్రభావవంతం చేయగలుగుతుందేమో కానీ తాను మరలా రాజకీయంగా మనుగడ అవుతుంది అనేది అబద్ధం. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల అడుగు పెడితే 2025 సెప్టెంబర్ 17వ తారీఖు నాటికి ఈమె రాజకీయ సమాధి అయిపోతుంది. సో కాబట్టి రాజకీయ పరంగా ఈ జాతకురాలకి కలిసి రాదు అని ధైర్యంగా చెప్పచ్చు. జాతకంలో అసలు కనీసం ఎమ్మెల్యే కాదు కదా, రాజ్యసభకు వెళ్తాను కూడా అర్హత లేనటువంటి జాతకం. అంటే ప్రభావవంతం చేసినటువంటి వ్యక్తిగా ఉంటుంది తప్పితే, ఇప్పుడు నారా లోకేష్ ఉంది, ఆయన ఎన్నికలకు గెలవకుండా ముఖ్యమంత్రి మంత్రి ఎలా అయ్యాడు, ఎమ్మెల్సీకి ఎలా అయ్యాడు. సో ఇక్కడ ఈమె కాంగ్రెస్లోకి వెళ్ళడం వలన వారికి ఏదన్నా లబ్ధి ఉద్యోగం తప్పితే ఈ షర్మిల గారికి మాత్రం రాజకీయ జీవ సమాధి అని చెప్పుకోవచ్చు. సో ఎలాంటి ఫలితాలు పొందకుండా మళ్ళీ రీబ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాతకంలో అంత బలమైన గ్రహస్థితులు కానీ, పోటీతత్వం ఇచ్చిన స్వభావం కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ జాతకురాలకి ఉపయోగం లేదని చెప్పచ్చు. వాళ్ళు ఏదో 15% ఓటు శాతం తగ్గించుకోవడానికి వస్తారు. ఇక్కడికంటే పెద్ద తిమింగళాలు ఉన్నాయి అక్కడ, ఇక్కడికంటే పెద్ద తిమింగళాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మైండ్ గేమ్. సో జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్లో అమ్మాయి కనుక తిరిగితే ఏదో లబ్ధి చేకూరుతుందని చెప్పి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టుతూ రాజకీయ చిచ్చు రగజేసేటువంటి ఒక మైండ్ గేమ్ తప్ప మరొకటి కాదు. ఈ అమ్మాయికి 2025 సెప్టెంబర్ 17వ తారీఖు తర్వాత రాజకీయ ప్రస్థానమే ఉండదు. పూర్తి స్థాయిలో తిరిగి మరలా
వ్యాపార సామ్రాజ్యాన్ని ఆరంభించుకోవడానికి ఉమ్, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఈ జాతకురాలు మాత్రం రాజకీయ భవితవ్యం అనేటువంటిది మాత్రం లేదు. వెళ్ళనంత మాత్రాన వచ్చే లాభం లేదు, పోనంత మాత్రం వచ్చే నష్టం ఏమీ లేదు. ఉమ్, సో కాబట్టి దీనివల్ల ఇంకొద్దిగా అంతర్గత విభేదాలు పెరుగుతాయేమో కానీ ఉమ్, తగ్గే అవకాశం లేదు. శని మహాదశలో ఉన్నప్పుడు జాతకులకి జాతకురాళ్ళకి ఇటువంటి మానసిక ఆందోళన తప్ప మరొకటైతే లేదు. ఈమె జాతకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద రాజకీయం మీద ఎలాంటి ప్రభావం ఉమ్. చూపదని చెప్పచ్చు. మరి ఎవరి మీద చూపిస్తుంది రాజకీయ ప్రభావం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద చూపిది అంటున్నారు, మరి ప్రతిపక్షాల మీద చూపిస్తుందా? అంటే ఇక్కడ వీరు కాంగ్రెస్ పార్టీలో చేరడం వలన ఉమ్, ప్రస్తుత అధికార పార్టీకి వచ్చేటువంటి లాభము లేదు, నష్టము లేదు. ఒకవేళ ఈమె చేరకుండా అక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తే? ఇప్పుడు ఎగిరి దంచినా అంతే, ఎగరకుండా దంచినా అంతే. ఎక్కడుంటే ఏమి? ఉమ్, ఇప్పుడు ప్రాపర్టీ క్వాలిటీ ఉంటే అది ఎక్కడున్నా ఫలిస్తుంది. ఉమ్, కాబట్టి ఇది చీప్ క్వాలిటీ రాజకీయం. ఉమ్, సో కాబట్టి ఆ వరలోకి చేరే ముందు ఒకసారి ఆలోచించుకోమంటాను నేను. ఓకే. ఆ వరలో చేరే ముందు అంటే ఇక్కడ శని మహాదశ నడుస్తున్నప్పుడు మేము చేస్తున్నదే కరెక్ట్ అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి జాతకులు కాబట్టి చెవిటివాడు ముందు శంఖం ఊదినట్లుగా ఉమ్, బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా ఇసుక నుంచి నూనె తీసినట్టుగా ఉంటుంది వీళ్ళ ఆలోచన. ఉమ్, సో కాబట్టి ఇది ఏదన్నా ప్రభావం చూపుతుంది అనుకుంటే మాత్రం ఏ మాత్రం కూడా ఏమో నిన్న డీకే శివకుమార్ చంద్రబాబు కూడా, మీరు కూడా చూసుంటారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. అంటే నేను కరెక్ట్గా ఆ టైంలో ఎయిర్పోర్ట్లో ఉన్నాను. నేను డికే శివకుమార్ గారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో, ఆయన కుప్పానికి వెళ్తున్నారు, ఈయన ఏదో ఇంకోటి వెళ్తున్నారు. అదే ఫ్లైట్లో చంద్రబాబు గారు వచ్చారు, మేమందరం కలిసి వచ్చాం. చంద్రబాబు గారితో మాట్లాడారా? సార్ మీ ఆయన గ్రహస్థితులు ఆయన బలాలు ఎలా ఉంటాయో కూడా చెప్పండి. ఎందుకు ఇప్పుడు ఈ మధ్య ఏదో ఒక కార్యక్రమం చేశారు కదా, చండీ హోమం, నిన్న యాగాలు, నరసింహ హోమం చేశారు. ఇప్పుడు గెలుపు కోసం ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. గెలుపు కోసం ఇక్కడ తాను గెలవటానికి చేసేది వేరు, తాను గెలుపు కోసం చేసేది వేరు, ప్రజాక్షేమం కోసం చేసేది వేరు. సుమారు రెండు కోణాలు చూడాల్సి వస్తుంది. ఇష్టి యాగాలు ఉంటాయి, నేనే బాగుండాలి, పక్కడు చంకనాకి పోవాలి, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి ఒక లక్ష్యం. సో తప్పులే చేసుకోవచ్చు. సో మన టాపిక్లో పోకుండా అంటే షర్మిల వ్యక్తిగత జాతకం రాజకీయ ప్రస్థానం ముగింపు అవుతుంది 2025 సెప్టెంబర్ 17 తారీఖు నాటికి. కాంగ్రెస్ ప్రస్తావన ఎలా ఉంటుంది సార్? కాంగ్రెస్ సంబంధించి ఏపీలో అంటే గతంలో చూసేసాము, స్టేట్స్ డివైడ్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రస్తావన ఎక్కడ లేదు. తెలంగాణలో ఉంది, ఏపీలో అసలు లేదు. సో అసలు కాంగ్రెస్ మళ్ళీ పుంజుకోవాలని చెప్పేసి ఒక ప్లాన్ అయితే ఉంది. కాంగ్రెస్ రావడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అంటే నేను మొన్న ఒక చిన్న అనలిస్ట్ చెప్పిన చూశాను, విభజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీసిందని 10 ఏళ్ల నుంచి ప్రజలు బాగా కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఆ కోపం తగ్గింది కాబట్టి ఇప్పుడు కనుక మనం 10% 50% ఓటు షేర్ కనుక సంపాదించుకుంటే నెక్స్ట్ టైం మనం దున్నేయచ్చు, నాగలేసి చెప్పి ఒక ప్లాన్ చేశారు. తప్పు అది. ఎందుకంటే నేను గతంలో చదువుతున్నా, ఇప్పుడు చదువుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ ముహూర్తం ప్రకారం సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం లేదు ఈ టర్మ్ కూడా. అలా వచ్చేదే శక్తి కనుక ఆ జాతకంలో ఉన్నట్టయితే అటువంటి తెలంగాణ వదిలేసేయండి, మధ్యప్రదేశ్లో గెలిచే సీటు కాదా, రాజస్థాన్ గెలిచే సీటు కాదా, ఛత్తీస్గఢ్లో రావాలి, అవకాశాలు ఉన్న స్టేటే కదా వాళ్ళకి. మిజోరాం పోయింది. అంటే ఇక్కడ సౌత్ ఇండియాలో మన దక్షిణ భారతదేశంలోనే కొన్ని పోయినాయి. కాబట్టి ఇక్కడ ఆ రోజు కూడా మనం తెలంగాణపై మనం చూసిన కోణం వేరు, తర్వాత తెలుసుకున్న కోణం వేరు. కానీ బలమైన కాంగ్రెస్ జాతకం కాదు కాబట్టి విత్తనం బాగున్నా భూమి సక్రమంగా లేనప్పుడు ఎన్ని విత్తనాలు వేసినా నాటదు, మొక్క మొలవదు. సో కాబట్టి ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీలోనే సరైనటువంటి గ్రహదోష బలాలు ఉన్నప్పుడు అందులోకి వెళ్ళి ఇది సాధిద్దాం అనుకుంటే అది కుందేటి కొమ్మును వెతుక్కున్నట్టుగా ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఇది వారి యొక్క మొండి వైఖరి, ఆలోచన ధోరణి, తన వెనక ఎవరో ఒక బలమైనటువంటి శక్తి
ఆ షర్మిల గారిని వారి కుటుంబాన్ని దూరం చేస్తుంది. అది వారు తెలుసుకున్న రోజున తాను ఏం కోల్పోయాను అనేది తెలుసుకున్నప్పుడు అప్పుడు నిజమైనటువంటి ఆనందకర విజయం ఆమె పొందగలుగుతుంది తప్ప రాజకీయ పరంగా 2025 సెప్టెంబర్ 17వ తారీఖు నాటికి ఆమె పూర్తి స్థాయిలో రాజకీయాల్లో సైలెంట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే విజయశాంతి గారి జాతకం ఎంఐ జాతకం ఒకటే. మళ్ళీ విజయశాంతి గారు విజయశాంతి గారి జాతకంలో అమ్మాయికి ఒక యోగం ఉండి ఒకసారి ఎంపీని ఒకసారి ఎమ్మెల్యేని అయ్యింది. ఆమె కూడా షఫీల్డ్ పొలిటీషియన్, ఎక్కడ స్థిరంగా ఉండలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్థిరంగా ఉంటుందని కూడా గ్యారంటీ లేదు. అంటే వీళ్ళు ఒక స్టైల్ ఆఫ్ పర్సన్స్ వీళ్ళందరూ. కానీ షర్మిల గారి యొక్క జాతకంలో మిథున రాశిలో శని, మకరంలో చంద్రుడు, ధనస్సులో రవిబుధ శుక్రుల యొక్క దృష్టి ఎప్పుడైతే ఉందో పట్టుదల, ఇక్కడ కేవలం పట్టుదల, మూర్ఖత్వం ఆ జాతకురాలికి బలంగా కనపడుతున్నాయి. ప్రజల్లో తిరగాలనే ఆకాంక్ష, ప్రజలకి ఏదో చేయాలని తాపత్రం అయితే ఉంది. ఓకే. కానీ సరైనటువంటి ప్లాట్ఫారం ఆమెకి లేకపోవడం ఆమెకు శాపం. సొంత పార్టీ పెట్టుకున్నావు, ఏం సాధించారు? ఆ పార్టీ పెట్టిన ముహూర్తం కూడా సక్రమంగా లేదు. అసలు వాళ్ళకి అవసరం లేదనుకోవడం, ఇది మన వాక్కోవడం తప్పితే. సో కాబట్టి 2025 వరకు ఆమెకి ఇలా రాజకీయాల్లో అటు ఇటు తిరగడం తప్పితే దీనివల్ల పెద్దగా సాధించేటువంటి ఫలితాలు అయితే మాత్రం ఏదీ లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు క్రిస్టియానిటీకి సంబంధించి ఎక్కువగా క్రీస్తుని ఆరాధిస్తుంటారు. వాళ్ళ మీద ఈ గ్రహాలు, ఈ ప్రభావాలు కూడా ఉంటాయి. వాళ్ళు మనుషులేగా, మనుషులు కాదని నేను అన్నా. ఇప్పుడు కొంత ఆధ్యాత్మిక పరంగా హిందువులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు అసలు పట్టించుకుంటారు, వాళ్ళు అసలు నమ్మరు. ఎందుకు నమ్మరు? వాళ్ళు రంజాన్ పండుగ ఎలా చేస్తున్నారు? చంద్రోదయం బట్టే చేస్తున్నారుగా. వాళ్ళు నమ్ముతాం. వాళ్ళు 3 పూట్ల ప్రార్థనలు చేస్తున్నారుగా. వాళ్ళు సమయాన్ని చూస్తున్నారుగా. ఆ సమయానికి అధిదేవతలు ఎవరు? ఇప్పుడు నిన్న ఒక సైట్ చూశానండి, ఒక పాస్టరు మంచి ఆస్ట్రాలజీ బుక్ రాశాడు. బైబిల్లో నుంచి జ్యోతిషం రాసుకొచ్చాడు. నేను తను అప్రిషియేట్ చేసి ఫోన్ చేసి చెప్పాను, చాలా బాగా రాశారండి మీరు, నాకంటే బాగా రాశారు మీరు అని. కాబట్టి ఇక్కడ మానవ గణం అనే వాటికి గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. అది ఇక్కడ రాజ్యస్థానం, రాజయోగం, కనీసం ఒక పదవి రావడానికి ఏదో గ్రహం సపోర్ట్ చేయాలిగా, ఆ స్థానంలో గ్రహం ఉండాలిగా. ఇది కనీసం అంటే ఇక్కడ శని మహాదశ, అంతకుముందు గురు చండాల యోగం, గురు మహాదశ, ఈ పీరియడ్ చూసినట్టు ఒకసారి అమ్మాయి జాతకంలో 2008వ సంవత్సరం నుంచి 2022 సెప్టెంబర్ 14వ తారీఖు మధ్యకాలం వరకు ఆమెకి 16 సంవత్సరాల పాటు గురు మహాదశ మొత్తం అమ్మాయిని కొంగదీసింది. అంటే 2008లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2009 నుంచి వాళ్ళకి ఇబ్బందులు వచ్చాయి. అక్కడ నుంచి శనిలో బుధుడు మొదలైన గురు మహాదశలో అంతర్దేశ బుధుడు మొదలైనప్పటి నుంచి టోటల్గా ఇప్పటి వరకు అమ్మాయికి మానసిక ప్రశాంతత అనేది లేదు. 16 సంవత్సరాలు మొత్తం లైఫ్ అంతా తండ్రిని కోల్పోయింది. రాజకీయ పరంగా రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు శని ప్రభావం వల్ల వారు రాజకీయ న్యూన్యత, రాజకీయ చరిత్రలో నుంచి కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ప్రస్తుతం పీరియడ్ సక్రమంగా లేదు. సో కాబట్టి వారి పార్టీ మారడమో, పార్టీ కలుపుకోవడమో, ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఏదైనా సాధిస్తానంటే అది కుందేటి కొమ్ములా ఉంటుందో మాత్రం ధైర్యంగా చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఆవిడ ఏదో రాజ్యసభ ఇస్తారు ఆమెకి, లేదంటే తెలంగాణలో ఎంపీగా పోటీ చేస్తారని చెప్పేసి చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు అలా పోటీ చేసినా కూడా ఆమెకి తెలంగాణ తరపు నుంచి కూడా గెలిచే అవకాశం లేదా? రాజకీయ ముఖచిత్రంలో శని మహాదశలో పదవి వస్తుందంటే అబద్ధం అండి. సో కాబట్టి ఏదైనా ఒకవేళ దాని అంటారు నామినేటెడ్ పోస్ట్ కూడా నమ్మకం లేదు. సో ఇది ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్లో ఈ అమ్మాయిని ఒక పావుగా మాత్రం వాడుకుంటారు. నామినేటెడ్ పోస్ట్ కూడా దక్కే అవకాశం ఎవరు ఈ ఒక తురుపు మొక్కలాగా వాడుతున్నారు, తగ్గించేం లేదు. ఉపయోగం ఉండదు అంటారు. అసలు రాజకీయమే ఆమెకు ఇబ్బందికరంగా ఉంటుంది, ఇంకా విమర్శల పాలయ్యే అవకాశం ఉంది.
సో కుటుంబ పరంగా జగన్మోహన్ కుటుంబ పరంగా మాత్రం పూర్తి స్థాయిలో వారికి సర్వసౌఖ్యాలు అందబోతూ ఉన్నాయి. 2024 జూన్ తర్వాత కాస్త కుటుంబం మధ్య అవగాహన, అంటే ఇది ఎలక్షన్ అయిన తర్వాత ఆమెకు పూర్తి స్థాయిలో ఆమెకి ఎక్కడ మనం ఏది లాస్ అయినాం, ఎవరి ప్రలోభం చేత మనం ఇలా తయారయ్యాం, వాట్ ఈజ్ వాట్ అని కాస్త ఆలోచించుకునే అవకాశం 2025 సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి ఆరంభమై ఇక ఇది ఇంతే, నెక్స్ట్ అనేది ప్లాన్ చేసిన అవకాశం ఉంది తప్ప ప్రస్తుతం మాత్రం ఆమె జాతకం పూర్తి స్థాయిలో రాజకీయానికి వ్యతిరేకమే అని చెప్పచ్చు. ఓకే. సో మీరు చెప్పిన దాని ప్రకారం షర్మిలకి వచ్చినా ప్రభావం ఉండదు, ఒకవేళ వచ్చినా కూడా అది జగన్మోహన్ రెడ్డికి ఎడిషన్ అయితే తప్పితే నష్టం అయితే చేకూరదంటారు. చేయకూడదు అంతే. సో అయితే ఇది షర్మిలకు సంబంధించి ఆమె జాతక ప్రతిష్ట ప్రస్తావన. అంతే. రైట్. థ్యాంక్ యూ గురుగారు.